నమస్తే. తెలంగాణ కోసం కేసీఆర్ సరిగ్గా ఇదే రోజు నవంబర్ 29, 2009లో దీక్ష కూస్తున్నాడు. ఈ రోజును బీఆర్ఎస్ పార్టీ దీక్ష దివాస్గా జరుపుకుంటుంది. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తలు, నాయకులు అందరూ దీక్ష దివాస్ను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇక తెలంగాణ భవన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో కూడా ఘనంగానే దీక్ష దివాస్ జరుపుకున్నారు. చాలా వ్యాఖ్యలు చేసిండు, చాలా కీలక వ్యాఖ్యలు, తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసిండు కేటీఆర్. ఇంకా కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదంతా దొంగ దీక్ష, ఉత్తదే, ఆయన దీక్ష నిజమైన దీక్ష కాదు, అసలు ఆయన తెలంగాణ కోసమే పెద్ద కొట్లాడలేదు, నిజమైన తెలంగాణ వచ్చింది ఎవరి వల్ల అంటే విద్యార్థుల వల్ల అని వాళ్ళు రకరకాలుగా కాంగ్రెస్ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. సరే, వాళ్ళు విమర్శలు చేసినా చేయకపోయినా వీళ్ళు దీక్షా దివాస్ ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే కేటీఆర్ చాలా మాట్లాడాడు, కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసిండు మహేష్ కుమార్ గౌడ్పై, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీపై రకరకాల వ్యాఖ్యలు చేసిండు, బాగానే గట్టిగానే చేసిండు. ఇంకా అందులో ఒకటి ముఖ్యమైనది ఏం మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు సెక్రటేరియట్ ఉంది కదా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టినరాడు. ఇప్పుడు దానిపై గట్టిగా మాట్లాడాడు. బరాబర్ బీఆర్ఎస్కి అధికారంలోకి వస్తుంది, నెక్స్ట్ తీసి ఆ విగ్రహాన్ని ఎలాంటి హాని కలిగించకుండా ఎట్లా ఉందో అట్లా తీసుకుపోయి క్రేన్ తోటి గాంధీ భవన్లో పెడతాం, ఆడ మంచిగా పూజలు చేసుకోండి అని కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండు, తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసిండు. అయితే నేనేమంటున్నానంటే, సరే మంచిదే, తీస్తే తీయాలి, నిజమే తీయాలి. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటుకు లేకపోతే తెలంగాణకు రాజీవ్ గాంధీకి సంబంధం లేదు. నిజం మాట్లాడుకోవాలి, మనం ఏదైనా నిజం మాట్లాడుకుంటేనే మంచిది. వాస్తవమే కదా, రాజీవ్ గాంధీకి సంబంధమే లేదు. ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఇంకా అగ్రనాయకత్వంలో వాళ్ళ మెప్పు పొందాలి, వాళ్లకు ఎప్పుడు కనుసన్నలో ఉండాలి కాబట్టి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టారు తప్ప ఆయనకు తెలంగాణకు సంబంధం లేదనేది తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. వాళ్ళు కూడా గదే మాట్లాడుకుంటున్నారు. 100% బరాబర్ తీసేయాలి, మంచిదే. మరి తీసేసి ఎవరి విగ్రహం పెడతారో ఒకసారి చదువుదాం. ఈ పేపర్లో వచ్చింది, నాకు కూడా డౌటే ఉంది, మరి ఎవరి విగ్రహం పెడతారో చూద్దాం. బరాబర్ రాజీవ్ విగ్రహాన్ని తీసేస్తాం, కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ అంట. చూద్దాం, తీసి ఎవరిది పెడతాడో చూద్దాం. నేను చదువుతుంటా, మధ్యలో మాట్లాడతా. కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకపోతే ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన దీక్ష దివాస్ వేడుకల్లో ఆయన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్టీ నేతలు, శ్రేణితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి జయశంకర్ సార్కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ నేటి పీసీసీ అధ్యక్షుడు అంటే కాంగ్రెస్ అధ్యక్షుడు ఉద్యమ కాలంలో ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదని ఎప్పుడు కామెంట్ చేసేవారు. ఇవాళ తెలంగాణ ఉద్యమం గురించి, కేసీఆర్ దీక్ష గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని ఆయన ఫైర్ అయ్యాడు. అంటే నిన్ననే మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేసిండు, ఆయన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిండు. దొంగ దీక్ష అన్నాడు కేసీఆర్, దొంగ దీక్ష. హాస్పిటల్కు అంత ఫ్లూయిడ్స్ తీసుకున్నాడు, ఆయనదేం దీక్ష, ఉత్త దీక్ష ఆయనది, అంత తెలంగాణ కోసం నిజమైన దీక్ష చేయలేదు ఆయన అని చాలా రకాలుగా మాట్లాడాడు. అంటే కొంత పల్సన చేసే విధంగా మాట్లాడాడు. ఇక మామూలు కోపం వస్తుంది కదా వాళ్ళకు, కొడుకు బీఆర్ఎస్ పార్టీ నేత, ఆయన కోపం వచ్చింది. ఆయన కూడా రకరకాలుగా మాట్లాడి తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు అంటున్నాడు, అసలు ఆయన ఎవడో తెలియదు అంటున్నాడు. ఆయన కూడా ఇలా ఏదేదో మాట్లాడుతున్నాడు అని రకరకాలుగా ఫైర్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. చూద్దాం. ఇంకా హీరోలు మౌనంగా ఉంటే విలన్లు రెచ్చిపోతారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే స్వయంగా తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేస్తూ కేసీఆర్ గారి ప్రాణం ముఖ్యమని దీక్ష విరమించాలని వేడుకున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకుంటే తెలంగాణ లేదన్నది సత్యమని అన్నారు. ఇది తప్పండి. కేసీఆరే లేకపోతే సరే దీక్ష కూర్చున్నాడు, మొదలుపెట్టిండు, మంచిదే, సంతోషం, అది ఎవరు కాదంటలేరు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అది. కానీ కేవలం కేసీఆర్ మొదలుపెట్టిండు కదా, అంతం కూడా ఆయననే చేసిండు అనేది మాత్రం తప్పు. ఎంతమంది చచ్చిపోలేదండి, ఎంతమంది శరీరాన్ని కాలబెట్టుకోలేదు, రైళ్ళకి ఎదురెళ్ళిండ్రు, బస్సులకు ఎదురెళ్ళిండ్రు, ముళ్ళ కంచెలు దానిలో వీధ పడి రక్తాలు చిందించిండ్రు. అంతేగాని కేవలం కేసీఆర్ అనే ఆ వ్యక్తి వల్లనే వచ్చిందనడం సబబు కాదు అనేది ప్రజలు అంటున్నారు. ఎంతమంది అండి, లెక్కనే లేదు కరెక్ట్గా, 1200 మంది బలిదానాలు అంటున్నారు, కానీ ఇంకా లెక్క ఎక్కువనే ఉంది. ఇంకా తమాషా ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళను గుర్తించలే, పట్టించుకోలేదు, అసలు లెక్కనే లేదు.
10 ఏళ్ళు అధికారం పాలించిన బీఆర్ఎస్ అహంకారంతో ఉన్నది, మాకు తిరుగే లేదు ఎదురే లేదు అని విర్రవీగిపోయింది. ఇది మాత్రం తప్పు. కేవలం కేసీఆర్ దీక్ష కూర్చున్నాడు 100% కాదనం, కానీ ఆయననే అంతం ఆయననే మొదలు ఉండొచ్చు, కానీ అంతం మాత్రం కాదు తెలంగాణ రావడానికి. ఇది వాస్తవం గ్రహించాలి. తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ చేసిన దీక్షను తక్కువ చేసి అవమానకరంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. హీరోలు మౌనంగా ఉంటే విలన్లు కూడా మేమే హీరోలమని ఫోజులు కొడతారని ధ్వజమెత్తారు. అందుకే ఉద్యమంలో భాగ్యస్వాములైన ప్రతి ఒక్కరు ఆనాటి ఉద్యమ ఘట్టాలను దీక్ష దివాస్ ప్రాధాన్యతను మరోసారి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఇది అసలు పాయింట్. వాస్తవంగా మాట్లాడుకుంటే తెలంగాణ ఉద్యమకారులను విలన్లను చేసిందే మీరు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళ దేహాలను లెక్క చేయకుండా మంటల్లో కాల్చుకున్న అమరవీరులను, వాళ్ళ కుటుంబాలను విలన్లను చేసింది మీరే. ఇంక ఇవాళ కొత్తగా ఏదో మాట్లాడుతున్నాడు, కానీ అసలైన విలన్లు వీళ్ళే కాదా అండి? మరి ఎన్ని ఆశలు పెట్టిండ్రు, ఎన్ని కథలు పెట్టిండ్రు, ఏమైనా పట్టించుకున్నారా? వాళ్ళకి ఇంట్లో లేకపోతే ఇంత ఆర్థిక సాయమో, ఇంత జాబులో లేకపోతే ఇంకేమైనా వేసిండ్రా? అందుకే కదా మిమ్మల్ని ఓడగొట్టింది. 10 ఏళ్ళు అధికారం పాలించిన తర్వాత ఇంకా 15-20 ఏళ్ళు మాకు అసలు అడ్డే లేదు అదిపే లేదు మేమే ఉంటాం అన్నారు. 10 ఏళ్ళకే దిగిపోయారు. అసలైన విలన్లు మీరని ఓడగొట్టినారు. అది అసలు కథ. ఇంకా చదువుదాం. పోరాట వీరులు ఓవైపు, బానిసలు ఓవైపు అంట. ఇంకా తెలంగాణ ఏర్పాటు తర్వాత సోనియా గాంధీకి ధన్యవాదాలు చెప్పిన సంస్కారం మాదని సీఎం రేవంత్ రెడ్డిలా ఏనాడు తెలంగాణ బలిదేవత సోనియా గాంధీ అని తాము అనలేదన్నారు. మమ్మల్ని అవమానిస్తే ఊరుకుంటాం, కానీ తెలంగాణ ఉద్యమాన్ని అవమానిస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. 60 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ప్రతిసారి తెలంగాణను ముంచింది కాంగ్రెస్ పార్టీనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1950 నుంచి 25 వరకు తెలంగాణ తొలి శత్రువు విలన్ ఆ పార్టీనేనని అన్నారు. దమ్ముంటే తమ పార్టీ నుంచి చేర్చుకున్న 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్కి సవాల్ చేశారు. అసలు ఉద్యమ ప్రస్థానం గురించి చెప్తున్నావు, మంచిదే. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల గురించి ఎందుకండి? ఇప్పుడు ఎందుకు అంటున్నా, వాళ్ళతోటి వచ్చేదే ఉంది పోయేది. ఉద్యమానికి ఇప్పుడు ఎలా దీక్ష దివాస్ పెట్టుకున్నారు మీరు, దాని గురించే మాట్లాడితే అయిపోతుంది కదా. మళ్ళీ ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు ఆ బాధ ఎందుకు అంటున్నా? ఈ ఎట్టుందంటే నిద్రపోయినోని తన్ని లేపించుకున్నట్టుంది. మళ్ళీ తెలంగాణ ప్రజల కోసం నిలబడిన వీరులు ఒకవైపు, 60 ఏళ్ల పాటు బానిసలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరోవైపు అని అన్నారు. తెలంగాణను తీసివేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టుకున్నది కాంగ్రెస్ బానిసలేనని అన్నారు. సచివాలయం ఉందన్న దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతా. ఇలా బానిసలు అది ఇదని మాట్లాడుతున్నారు కదా. ఆనాడు గద్దరు ఇదే సెక్రటరీ దగ్గర, మన ప్రజాభవన్ దగ్గర గేట్లు కంచెల దగ్గర 3-4 గంటలు నిలబడ్డాడు. మరి అప్పుడు ఎక్కడ పోయింది మీది? ఎక్కడ పోయింది? తెలంగాణ ఉద్యమకారులను గుర్తించలే, మేధావులను గుర్తించలే. జైబోలో తెలంగాణ సినిమా ఎంత ఉధృతాన్ని లేపింది తెలుసా ఉద్యమాన్ని. ఆ సినిమాలో పాట పాడి నటించినటువంటి ఆ పాటలో గద్దర్కు అవమానం చేయలేదా మీరు? గేట్ కాడ 3-4 గంటలు కూర్చోబెడితిరి, మీడియాలో వచ్చే, పేపర్లలో వచ్చే. ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు ఇవాళ? అంతే కదా. తెలంగాణ ప్రజలు బాధపడరు, ఆ రోజు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఏంది పరిస్థితి మనకని. కంచెలు ఇట్లా శత్రు దుర్భేద్యంగా భారత్ పాకిస్తాన్ మధ్యలో ఎట్లా ఉంటుందో కానీ ఈడ మాత్రం అట్లున్నది. అది పరిస్థితి మీ యొక్క చరిత్ర. ఇంకేముంది? తెలంగాణను తీసివేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టుకున్నది కాంగ్రెస్ బానిసలేని అన్నారు. సచివాలయం ముందున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసి తెలంగాణ విగ్రహానికి బదులుగా పెడతామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ దీక్ష దివాస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని, అమరవీరుల త్యాగాలను, ప్రజా పోరాట పటిమను గుర్తు చేసుకొని మరోసారి పునరంకితం కావాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అంటున్నాడు. ఇంకా సెంటిమెంట్ వండిస్తున్నాడు. మళ్ళీ ఏం లేదాడ. సెంటిమెంట్ వండించుకుంటూ అందరిని గుర్తు చేసుకోవాలి, ఉద్యమకారులను, వాళ్ళను, వీళ్ళని అని చెప్తున్నాడు. ఇక అసలు నిజంగా 10 ఏళ్ల కాలంలో మీరెవరికి పట్టించుకున్నారు అది చెప్పాలి కదా. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతానంటే ఇప్పుడు ఆల్రెడీ ఉంది, ఆ ప్లేస్లో పెడితే పెట్టండి. ఆ ప్లేస్లో ఇప్పుడు తెలంగాణ తల్లి ఉంది కదా, కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన ఆ ప్లేస్లో మళ్ళీ మీరు ఏమైనా పెడితే పెట్టుకోండి, ఎవరు కాదన్నారు, ఎందుకంటే మీరు అధికారంలోకి వస్తే. కానీ రాజీవ్ గాంధీ విగ్రహం ప్లేస్లో ఎవరి విగ్రహం పెట్టాలి? ప్రజలారా మీరు చెప్పాలి. వస్తున్న డిమాండ్ ఏంటి తెలుసా? శ్రీకాంత్ విగ్రహం పెట్టాలని డిమాండ్ బలంగా వస్తుంది. ఎందుకంటే తొలి తెలంగాణ ఉద్యమం కాకుండా మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఈ ఉద్యమానికి నిజంగా ఊపిరిపోసింది, నిప్పురవ్వల్ల కాలిపోయి ఉద్యమాన్ని ఉరకలెత్తించి రాస్తారోకోలు రైళ్ళకి ఎదిరెళ్ళేలా చేసిన మనిషి ఎవరంటే శ్రీకాంత్. ఈరోజు
బీసీ బిడ్డ అయినటువంటి శ్రీకాంత్ దక్కాల్సిన గౌరవం దక్కలేదు. బీఆర్ఎస్ నిజంగా చెప్తున్నా కదా, తడిగుడ్డతోటి గొంతు కోసేసింది. వాళ్ళ తల్లి గూడు లేని పక్షిలాగా తిరుగుతుంది. బీఆర్ఎస్లో అవకాశాలు రాలేదు. అప్పుడెప్పుడు 2014లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద పోటీ చేయడానికి టికెట్ ఇస్తే ఓడిపోయింది. తర్వాత ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు, నామినేటెడ్ పదవులు ఏవీ ఇవ్వలేదు. బిడ్డకు మాత్రం ఎంపీగా ఓడిపోయినప్పుడే ఎమ్మెల్సీ ఇచ్చాడు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో ఆమెను ఆదరించాలి. ఒక్క పదవి ఇవ్వలేదు, నాశనం చేసిండ్రు వాళ్ళ కుటుంబాన్ని. ఇదే అంటున్నా, తెలంగాణ ప్రజల తరపున, ఉద్యమకారుల తరపున అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేయండి, 100% శ్రీకాంత్ విగ్రహం పెట్టండి. మీరు కూడా కామెంట్లలో చెప్పండి. ఎందుకంటే మీకు తెలుసు, నిప్పురవ్వల్ల కాలిపోతూ కూడా, అగ్నిలో కాలిపోతూ కూడా అమ్మ అనలే, నాయన అనలే, జై తెలంగాణ అన్నాడు. జై తెలంగాణ అని హాస్పిటల్ పోయి చనిపోయాడు. అలాంటి వ్యక్తి విగ్రహం ఇవాళ ఆ ప్లేస్లో ఉండాలని మనం కోరుకుంటున్నాం. ప్రజలు అదే కోరుకుంటున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఉద్యమకారులపై ప్రేమనే ఉంటే, నిజంగానే వాళ్ళపై మీకు చిత్తశుద్ధి నిజంగానే ఉంటే ఆ విగ్రహం పెట్టాలని ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు. దమ్ముంటే ఆ పని చేయి. ఫస్ట్ ఇవాళ పెద్ద పెద్ద డైలాగులు ఏదో కొడుతున్నావు, పెద్ద డైలాగులు. వెనకడుగు వేయడం తెలుసు కేసీఆర్కు, ఎదురుదాడి చేయడం తెలుసు అంటున్నావు. సరే, చేస్తాడో చేయడో చేసుకోండి, రాజకీయంగా మీరు ఏదైనా చేసుకోండి. కానీ రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించిన ఎంబడే అక్కడ శ్రీకాంత్ విగ్రహం పెట్టాలి. ఇది ప్రజల డిమాండ్, ఉద్యమకారుల డిమాండ్. దీనికి నీవు ఒప్పుకుంటావా ఒప్పుకోవా స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం నీ మీద ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.